ఇప్పటికీ బజ్జీల బండి వాళ్ళు కూడా 25 రూపాయల నుంచి 50 రూపాయలు వచ్చేసరిగా చూసినాం కదా. మనం ప్రభావం పడుతూనే ఉంది. కొన్ని రంగాలలో ప్రభావం పడకపోయినా సరే ఈ పేరు చెప్పుకొని అందరూ కూడా ఈ పేరు చెప్పుకొని దోపిడీకి అయితే పాల్పడుతున్నారు, దోపిడీ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద మాత్రం ఈ యుద్ధం ఆగాలని కోరుకున్నాం కానీ మరి పీఠముడి పడ్డది. మళ్ళీ ఎవరికి వాళ్ళు లేచిపోయింది కనుక మళ్ళీ కూర్చుని పెట్టే మనిషి ఎవరు, లేకపోతే మళ్ళీ కూర్చుని పెట్టడానికి మళ్ళీ పక్కన అమెరికా చొరవ తీసుకుంటుందా, ఇరాన్ చొరవ తీసుకుంటుందా, లేకపోతే రెండు దేశాల మధ్యన ఇంకేమైనా కొన్ని ఇతర దేశాలు చొరవ తీసుకుంటే చూడాల్సిన అవసరం అవుతున్నారు. ఓకే సార్. కోటేశ్వరరావు గారు, ఫైనల్గా ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం ఇప్పుడు ప్రపంచంలోనే మనమే జనాభాలో నెంబర్ 1గా ఉన్నాం. ఈ యుద్ధం కారణంగా ప్రతి రంగం కుదేలైపోతుంది. సో దీంట్లో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటన చేసేస్తున్నారు. మొన్న ఇజ్రాయెల్ కూడా వెళ్ళొచ్చారు. ఆ మర్నాడే యుద్ధం ప్రారంభమైంది. సో నరేంద్ర మోడీగా మరి విశ్వగురువు అని చెప్పుకుంటున్న క్రమంలో ఈ యుద్ధంలో ఆయన ఏమైనా చేయాల్సి ఉండేనా? మీకు సంబంధించి మీరేమైనా చెప్తారా? డొనాల్డ్ ట్రంప్కి విజ్ఞప్తి చేయడం లేదా అమెరికాని కాళ్ళు బిడ్డలు పట్టుకొని ఈ దాడుల్ని దుర్ముఖం చేయడం లేదా ఇజ్రాయెల్ కూడా నెతన్యాహుని కూడా అదే పని చేయించడం వినడం ఇవాళ నరేంద్ర మోడీ గారు లేదా భారత ప్రధాని ముందు మరొక ప్రత్యామ్నాయం అయితే లేదు. మరి ఎందుకని కనీసం యుద్ధం ఆపండి, మా 145 కోట్ల జనాభాతో పాటు ముఖ్యంగా మా బీజేపీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, యుద్ధం ఆపండి అని ఒక్క మాట ఎందుకని మాట్లాడలేకపోయారు? స్నేహితుడు కదా, జిగ్ని దోస్తు కదా, అదేం తప్పేం కాదుగా, ఖండన కాదుగా. యుద్ధం ఆపమని విజ్ఞప్తి చేయడం ఖండన ఏం కాదు కదా. అందుకని ఎంతకాలం ఈ మౌనంతో సాధించేది ఏంటి? మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ ధరల పెరుగుదల ఇవన్నీ మరి ఈ మౌనం కారణంగా పెరిగాయని నేనైతే అనట్లేదు. కానీ ఈ మౌనం ఎందుకు? ఏం సాధిస్తారు? ఏమైనా ధరలు తగ్గిస్తారా? అమెరికా నుంచి కొనుగోలు చేస్తా ఉంటారు. అమెరికా నుంచి కొనుగోలు గతంలో కూడా అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి గతంలో కూడా ఉన్నది. ఇదే నరేంద్ర మోడీ గారు కావచ్చు లేదా అంతకుముందు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కానీ అమెరికా నుంచి ఎందుకు కొనుగోలు చేయలేదు? గల్ఫ్ దేశాల నుంచి ప్రధానంగా ఎందుకు కొనుగోలు చేశామంటే మిగతా దేశాలందరి దగ్గర కనుక మన దుకాణాలన్నీ మన ఖాతాలన్నీ బంద్ చేసుకొని అమెరికా దగ్గర కనుక మనం కొనుగోలు ప్రారంభిస్తే వాడు మన చుట్టూ పట్టుకుంటాడు, మెడ పట్టుకుంటాడు. మామూలుగా ఉంటుంది అమెరికా తోటి లావాదేవీలు. అందుకని ఇప్పుడు ఒకవేళ మిగిలిన దేశాలన్నింటినీ ఆపేసి అమెరికా దగ్గర నుంచి కొనుగోలు చేస్తారా? చేయమని ఎవరికేం ఇబ్బంది లేదు. రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏమిటి? ఎందుకు అంటే ఒకవైపు ఏమో మొత్తం మనం అన్ని దేశాలతోటి అన్ని సంబంధాలు పెట్టుకోవాలని చెప్పేసి చెప్తాం మనం, కానీ ఇరాన్ దగ్గర నుంచి మాత్రం ఆయిల్ కొనుగోలు చేయము. ఎందుకని? ఒకప్పుడు ఇరాన్ మనకి ప్రధానమైనటువంటి సరఫరాదారుగా ఉంది కదా. 2019కి ముందు ఏ శత్రుత్వం వచ్చింది ఇరాన్కి మనకి? ఇప్పుడు అదనంగా మనకి అమెరికా నుంచి ఏ మిత్రత్వం వచ్చింది అనేటువంటి ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఏది కూడా ఇప్పుడు ఇవాళ కొద్ది రోజులు మూసిపెట్టచ్చు, కొద్ది రోజులు ఇంకోటి చేయొచ్చు తప్ప భవిష్యత్తులో ఇవన్నీ కూడా బహిరంగమైనటువంటి చర్చలకి, పరిణామాలకి, పర్యవసనాలకి దారితీస్తాయి. అందుకని ఇప్పటికైనా దేశం కోసం, ధర్మం కోసం డొనాల్డ్ ట్రంప్ కి ఒక సలహా, మంచి సలహానే కాదు, ఏమి నోటి ముత్యాలు రాలిపోతాయా విజ్ఞప్తి చేస్తే? భారత ప్రధానిగా లేదా నరేంద్ర మోడీ వ్యక్తిగా నోటి ముత్యాలు ఏమి రాలో ఎందుకని మాట్లాడు? ఇది సమస్య. ఓకే సార్, థ్యాంక్ యూ. డిబేట్లో పాల్గొన్న మన్నెం కోటేశ్వరరావు గారు, అదే క్రమంలో బండారు రామన్, ఇద్దరు కూడా ధన్యవాదాలు మీ విలువైన సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ నాకు మంచి మిత్రుడు అని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకుంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే మరి భారత ప్రయోజనాలు కాపాడిన వ్యక్తిగా ఆయన చరిత్రలో ఉండిపోతారు. పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేసి ఇస్లామాబాద్లో ఇరాన్ అమెరికా చర్చలు జరపడం, సీజ్ ఫైర్ చేయడం అయితే పాకిస్తాన్ ఇమేజ్ని పెంచుతున్న క్రమంలో భారత్ కూడా మరి ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా కలిగిన దేశం. సో దాంట్లో బీజేపీ మరి పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దేశం అంతా సమర్థిస్తున్న సమయంలో ఇది దేశ ప్రజలపై భారం పడుతుంది. యుద్ధం కారణంగా నరేంద్ర మోడీ కూడా చొరవ తీసుకొని ఖచ్చితంగా యుద్ధం, శాంతి చర్చల్లో
అటు ట్రంప్ ఇటు ఇరాన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో సో వారికి కూడా మరి యుద్ధం ఆపే విధంగా చర్యలు తీసుకోవాలనే ఈ యొక్క బిగ్ డిబేట్ సారాంశం. ఇది వాటి బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి 99.